బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య కొత్త చీకటి లడాయి దుమారం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల నామినేషన్ వర్క్ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంతో సమస్య ఒక్కసారిగా రాజుకుంది. ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు. ఈ మాటలకు భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ బగ్గుమన్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. రేవంత్ రెడ్డిపై బురద జల్లేందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నది సీఎం రమేష్ మాట. అలాగే జగన్ ఇంట్లో ఉన్నట్టే కేటీఆర్ ఇంట్లోనూ కవితతో పడకే ఆ సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నది భారతీయ జనతా పార్టీ ఎంపీ కమెంట్. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? రమేష్ ఇక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసిన సమయంలో కేటీఆర్ తన ఇంటికి వచ్చి లాబియింగ్ చేశారని ఆరోపించారు. కేసులు ఎత్తివేస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని కేటీఆర్ చెప్పారన్నారు సీఎం రమేష్. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే తప్పేంటని కూడా కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రమేష్. ఇలా కలిసి పోటీ చేస్తాయనే భయం కేటీఆర్ లో ఉందన్నారు. తనపై చేసిన ఆరోపణలకు కేటీఆర్ తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు సీఎం రమేష్. తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు? కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్ కైనా సరే, తెలంగాణ భవన్ కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియాతో ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్ లో తెలంగాణలో కలిపి పోటీ చేయించాము. దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డిస్కషన్. ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి మీడియాకి, తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్పి చెప్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం, సీఎం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్ పై. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో నా ఇంటికి వచ్చారు, లాబియింగ్ చేశారు.
కేసులు ఎత్తివేయాలని, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ నాకు చెప్పారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తే ఏంటి అన్నట్టుగా సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు? రాజకీయంగా మొత్తంగా పావులు కదుపుతున్నట్టుగా భావించాలా ఏంటి చీకటి లడాయికి సంబంధించి? వంశీ, గుడ్ ఈవినింగ్. సో అయితే గతంలోనే కేటీఆర్ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే హైదరాబాద్ సెంట్రల్ గచ్చిబౌలి భూములున్నాయో, గచ్చిబౌలి భూములున్నాయో ఆ భూముల విషయంలోనే పెద్ద దొంగతనం జరగబోతోంది, ఒక బీజేపీ ఎంపీ దీంట్లో పిట్రోకు నడుస్తోంది అంటూ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఇది అందరూ తెలంగాణలోనే అనుకున్నారు తప్ప ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎంపీ అన్నది మాత్రం ఎవరు ఆలోచించలేకపోయారు. తెలంగాణ ఎంపీలతోటే రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు అన్నటువంటి కొన్ని అనుమానాలు బయటకు వచ్చాయి. దీనికి అప్పుడు రఘునందన్ రావు గానీ, ధర్మపురి అరవింద్ గానీ వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ ఎంపీ ఎవరో బయట పెట్టాలంటూ కూడా బీజేపీ ఎంపీలే ఆ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కాకపోతే అది ఇప్పుడే బయట పెట్టాను, తర్వాత పెడతానంటూ. సో ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి కమిషన్ అప్పచెప్పి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు పిట్రో కింద 1600 కోట్లకు సంబంధించినటువంటి ఫోర్త్ సిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును కాంట్రాక్ట్ అప్పచెప్పిన విషయాన్ని కేటీఆర్ నిన్న ప్రస్తావించడం జరిగింది తెలంగాణ భవన్ లో జరిగినటువంటి జాయినింగ్స్ కార్యక్రమంలో. సో బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 100 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ నేతలతో కుమ్మక్ అవుతున్నారన్న విషయం రాహుల్ గాంధీ కనిపిస్తున్నది అంటూ కూడా కేటీఆర్ నిన్న కామెంట్ చేయడం జరిగింది. సో బీజేపీ ఎంపీని ప్రధానంగా నేరుగా ప్రస్తావించినటువంటి క్రమంలో ఈ రోజు సీఎం రమేష్ కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ సీఎం రమేష్ ప్రస్తావించకుండా ఆ రోజు ఎప్పుడైతే కవిత జైల్లో ఉందో జైలు నుంచి విడిపించడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది, మా మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఎట్లాంటి ఎంక్వైరీలు జరగకుండా కొంచెం కాపాడు అని చెప్పేసి అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కవితను రిలీజ్ చేయడానికి మేము ఒప్పందం చేసుకుంటామంటూ సీఎం రమేష్ ఇంటికి ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అవసరమైతే సీసీ ఫుటేజ్ కూడా బయట పెడతా అంటూ కూడా సీఎం రమేష్ ఇవాళ సంచలన కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో సీఎం రమేష్ కూడా సవాల్ విసిరారు, దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి. సో ఆ సవాల్కి కేటీఆర్ ఏం రెస్పాండ్ అవుతారన్నది మాత్రం చూడాలి. బట్ గతంలో కవిత చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో తను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నేనే అడ్డుకున్నా, బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయొద్దంటూ కూడా అడ్డుకున్నా అన్నటువంటి కవిత కామెంట్స్ కు ఈ రోజు సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ కు చాలా బలం చేకూరుతున్నాయని చెప్పాలి. సో దీనికి కేటీఆర్ ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కవిత చేసిన ప్రస్తావన కూడా ఖచ్చితంగా మీడియా ప్రశ్నిస్తుంది. సో దీని తర్వాత కేటీఆర్ ఏం చెప్తారన్నది మాత్రం చూడాలి వంశీ.